కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. కేటీఆర్ అధ్యక్షతన ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2 విడతలుగా రోజుకు లోక్సభ నియోజకవర్గం చొప్పున సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ నేతలతో భేటీ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఆదేశాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. సో ఏ విధంగా సాగే అవకాశం ఉంది? పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు? గుడ్ మార్నింగ్ సతీష్. ఇవాళ నుంచి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కూడా సమీక్షా సమావేశాలు జరగబోతున్నాయి. కేటీఆర్ ఈ సమీక్షా సమావేశాలకు హాజరవుతారు. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు వరుసగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తారు. 12వ తారీఖు ముగిస్తారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి 3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 16 నుంచి 21 తారీఖు వరకు కంటిన్యూగా ఈ సమీక్షలు అయితే కొనసాగుతాయి. ఇది మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంతో కూడా ఈ సమీక్షలు ప్రారంభమవుతాయి. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అదేవిధంగా నియోజకవర్గంలో మిగతా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్ తో పాటు ఒక్కొక్క మండలం నియోజకవర్గంలో ఒక మండలం నుంచి 75 మంది చొప్పున, అంటే దాదాపు పార్లమెంట్ పరిధిలో 500 మంది ప్రతినిధులు కూడా ఈ యొక్క సమావేశాలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సమీక్ష కొనసాగుతుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సమీక్షలు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీనికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మసూద్ కూడా సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల అనుసరించాల్సినటువంటి వ్యవహార వ్యూహం పైన ప్రధానంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. ముఖ్యంగా 39 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలి, గెలవాలనే ఉద్దేశంతోనే ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ ప్రిపేర్ అవుతుంది. ముఖ్యంగా గత ఎన్నికలను సమీక్షించుకుంటూ భవిష్యత్తులో ఈ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి, ఏ రకంగా ఓటర్లను ఆకర్షించాలనే దానిపైనే ఈ యొక్క సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో యాస్పిరెంట్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈసారి బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టాలని కూడా పార్టీ భావిస్తుంది. మరి కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులను కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను మార్చకపోవడం ప్రధాన డ్యామేజ్ గా పార్టీకి మారింది అనేది మాత్రం పార్టీ అధిష్టానం గుర్తించింది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆచితూచి అభ్యర్థుల ఎన్నికల్లో వ్యవహరించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనే చెప్పవచ్చు సతీష్. థ్యాంక్ యూ చందు.